నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. రాజకీయాలు ఎంత చిత్రమైనవంటే అతి చిన్న అంటే పేదవాడిని కూడా అందరం ఎక్కించగల సమర్థత వాడికి ఉంది. అలాగే అధికారులను కూడా. కానీ ఈ అధికారుల్లో రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళు ఫలానా మంత్రి పదవిలో ఉంటే దేశం బాగుంటుంది, తద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి చేసిన వాళ్ళు కొంతమంది. ఉదాహరణకి మన్మోహన్ సింగ్ గారు, ప్రస్తుతం ఉన్న జయశంకర్ గారు. మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్థిక మంత్రిగా పెట్టుకోవడం, ఆయన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో లేకుండా సరళీకరణ విధానాలను అవలంబించడం, దానివల్ల వచ్చిన ఫలితాలనే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనే విషయం అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు జయశంకర్ గారు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కింద ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు సెక్రటరీగా పనిచేసేవారు కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో. చూడండి, ఇద్దరు ఎంత చక్కగా వాళ్ళ ఇదిలో ఫ్లరిష్ అయ్యారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వాళ్ళంతటా వాళ్ళు అది రాజకీయాల్లోకి వచ్చి సత్తా చూపాలనుకున్న వాళ్ళు. మనం మొట్టమొదటిగా ఈ విషయంలో మొదటి వరుసలో నిలిచేది ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు చాలా సమర్థుడైన అధికారి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లోక్సత్తా అనే పార్టీని స్థాపించారు, తర్వాత దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఒకసారి కుకట్పల్లి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కింద ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎటువంటి అవమానాలు పడ్డారో మనం చూసాం. తర్వాత ఆయన రాజకీయంగా అంత ప్రముఖమైన పాత్రని పోషించట్లా. కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అంతవరకు అంటే ఇటీవల కాలం వరకు చాలా న్యూట్రల్గా ఉన్న ఆయన ఒక సంఘం అభివృద్ధికి పోరాడతాను, ప్రశ్నిస్తాను, సంఘంలో ఉన్న అవినీతిని కోకటి వాళ్ళతో పెకలిస్తాను అని ఇలాంటి మాటలు చెప్పిన ఆయన నిన్నగాక మొన్న ఏమన్నారు, ఎన్డీఏ కూటమిని బలపరిచారు. ఆయన ముఖ్యంగా ప్రధానంగా టీడీపీ గెలవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. అంటే ఈ రకమైన కామెంట్స్ ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్కి దారిచ్చాయి. ఎందుకు అసలు ఈయన ఇలా చేయడం? అధికారిగా పనిచేసిన వాళ్ళు అధికారిగా ఉండి తమ సమర్థతను నిరూపించుకోవాలి తప్ప రాజకీయాల్లోకి వచ్చి ఇలా అభాస పాలవడం ఎందుకో మాకే నచ్చదు. వినే వాళ్ళకి ఆయన అభిమానులకి నచ్చదు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు, ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయన్ని బదిలీ చేసినప్పుడు అక్కడ ప్రజలు ఎంత ఆవేదన చెందారో, ఎంత ఆందోళన చేశారో చూసాం. మేమంతా చూసాం. ఆ తర్వాత మన టీడీపీ ఇదిలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శిగాను వారు రకరకాల హోదాలు చేశారు. మరి ఏమైందో ఏంటో ఇట్లా రాజకీయాల్లోకి వచ్చి ఒక విధంగా ఫెయిల్యూర్ అని చెప్పాలి ఆయన. ఇప్పుడు ఇంకొక ఆయన్ని చూస్తే జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన అసలు పేరు జేడి లక్ష్మీనారాయణ కాదు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేశారు కాబట్టి ఆయన ఇంటి పేరు, జగన్ గారి కేసుని డీల్ చేశారు కాబట్టి ఆయన ఇంటి పేరు జేడీ కింద మారిపోయింది, వివి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఎప్పుడో వచ్చారు. కానీ ఆయన వ్యవహరించే శైలి ఆయన అభిమానులు ఖచ్చితంగా కలవరపరుస్తుంది. విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి చాలా ఎక్కువ చోట్ల తెచ్చుకున్నారు, నెగ్గలేకపోయారు. కానీ లాస్ట్ ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ఆయనకి ఎంత ప్రజా అభిమానం ఉంది అన్నది ఆ ఓట్లు చెప్తాయి. ఇప్పుడు మళ్ళా ఆయన పోటీ చేయబోతున్నారు. కానీ జై భారత్ పార్టీ అని పెట్టి ఈయన చేసే పోటీ ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా ఉండే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈయన పోటీ వల్ల ఓడిపోతుంది అనుకున్న పార్టీ
గెలిచే పరిస్థితి. అంటే ఓట్ల చీలిక అనమాట. ఓట్ల చీలికకి ఈయన పార్టీ ఉపయోగిస్తోందని వ్యాఖ్యలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే మరి ఈయన జేడీ లక్ష్మీనారాయణ గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఒకవేళ అదే పరిస్థితి ఉంటే ఆయన ఎందుకు పోటీ చేయడం? ఒక అధికారిగా అంత సమర్థంగా పనిచేసిన ఆయన తన పోటీ ఒక పార్టీకి ప్రయోజనం కలిగిస్తుంది అనేటువంటి అపప్రదను మూటగట్టుకోవడం కరెక్ట్ కాదనేది అందరూ చాలామంది చెప్తున్నారు విషయం. వీళ్ళిద్దరితో అంటే ఇటీవల కాలంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించి ప్రస్తావించాను. సరే, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ముందు బీఎస్పీ పార్టీలు చేరారు. బీఎస్పీ నుంచి ఉన్నట్టుండి ఆయన అక్కడ ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆయన బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యం ఏంటంటే అంతకు మించి అసలు ఎవరు కేసీఆర్ గారిని అంత విమర్శించరా ఉన్నటువంటి బీఎస్పీ నుంచి ఆ బీఆర్ఎస్లో చేరిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు అసలు ఇలాంటి అధికారులు రాజకీయాల్లోకి రావడం ఎందుకు? ఏదో ఒక పార్టీ పంచం చేరడం ఎందుకు? ప్రజల్లో చులకనవడం ఎందుకు? మనకి కావాల్సింది మనం చేయగలం అనుకుంటే అధికారులు రావాలి. అంటే ఒక విషయం, నేనేం వీళ్ళు విమర్శించట్లేదు. వీళ్ళ సమర్థత, అధికారిగా వీళ్ళు చూపించిన సమర్థత రాజకీయాల్లో చూపించలేకపోతున్నారు అనేది నా అభిప్రాయం. ఇంతకుముందు నేను ఇంకొక విషయం చెప్పి ఇది ముగిస్తాను. ఏవిఎస్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్ కింద పనిచేసినప్పుడు కృష్ణా పుష్కరాల సమయంలో 1977 అనుకుంటా ఆ సమయంలో పనిచేశారు. ఎంతో సమర్థుడైన కలెక్టర్ కింద పేరు తెచ్చుకున్నారు. నీతి నిజాయితీలకు మారుపేరైన ఆయన కూడా అఖండ భారత్తో ఏదో సంథింగ్ పార్టీ పేరు మీద పార్టీ పెట్టాలని ప్రయత్నించారు. అది వర్కౌట్ అవ్వాల. కానీ అది ఆ పని చేసింది ఆయన రిటైర్ అయిన తర్వాత. కావాలని రిటైర్మెంట్ తీసుకుని మన జయప్రకాష్ నారాయణ గారి లాగా, లక్ష్మీనారాయణ గారి లాగా రిటైర్మెంట్ తీసుకుని చేయాల. రిటైర్ అయిన తర్వాత ఆ పని చేశారు ఆయన. సో అధికారులు ఇక మీద రాజకీయాల్లోకి రావాలనుకునే అధికారులు ముందు అది ఆలోచించుకోవాలి. దీనికి అంటే ఏం లేదండి, మీరు అధికారిగా మీరు చేయాలనుకున్నది మీరు చెయ్యండి. ఎందుకు మీరు అనవసరమైన రాజకీయ రొచ్చులోకి దిగుతారు? రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ప్రస్తుత రాజకీయాలు మార్చడం ఎవరి తరము కాదండి. ఇదే విషయాన్ని జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక సందర్భంలో బహిరంగంగానే అంగీకరించారు. సో అధికారులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తూ ఉంటే వాళ్ళ అభిమానులు దయచేసి చెప్పండి, మీరు మీరు రావద్దు, మీ పని మీరు చెయ్యండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గర అయితే మంత్రిగా పనిచేస్తున్నారో ఆయన ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటుంటే మీరు ఈ పని చేయొద్దు, ఈ చేయడం వల్ల ఇలాంటి విపరిణామాలు ఉంటాయి, దయచేసి చెయ్యొద్దు అని ఇలా సలహాలు ఇవ్వండి. అంతే తప్ప రాజకీయాల్లోకి రావద్దు. నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు, అందరికీ నచ్చకపోయి ఉండొచ్చు. నా అభిప్రాయంగా ఇది వ్యూస్ విత్ కేవీస్కి చెప్పాను. నమస్కారం.